తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బీడుబారిన తెలంగాణ నేలలను కాళేశ్వరం నీటితో తడిపి సస్యశ్యామలం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు నర్సు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు జెండా ఆవిష్కరించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 26వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంలో పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించుకున్న మా శర్మన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈనాడు మనం తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభించిన నాడు ఒక కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాన్ని ప్రారంభించి 14 సంవత్సరాల సుదీర్ఘమైన ఉద్యమం పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే అనుకున్నామో ఆనాడు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అవన్నీ కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ నాయకత్వంలో పూర్తి చేసి దురదృష్టం మనం ఓడిపోయాం. కానీ ఈనాడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు చేసిందో వాటినన్నిటి కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం నింపాలి. కార్యకర్తలుగా మనం పార్టీ కోసం శ్రమించి అందరం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి కూడా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ స్థాపించబడి 26 వసంతాలు పూర్తి చేసుకొని 27వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తెలంగాణ ప్రాంతం పట్ల జరుగుతున్నటువంటి వివక్షను ఎదిరించటానికి ఒక్క వ్యక్తిగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు 2001లో పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజల ఆశయాల సాధన కోసం, ఆకాంక్షల సాధన కోసం, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కలలను నెరవేర్చడానికి కోసం పార్టీని స్థాపించి ఆమరణ నిరాహార దీక్షతో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణను సాధించిన పార్టీ ఈరోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా శుభ సూచకం. ఒక కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు, అదే రకంగా జయశంకర్ లాంటి ఒక పెద్ద సిద్ధాంతకర్త ఈ పార్టీకి వెన్నంటి ఉండడం, అదే రకంగా హరీష్ రావు లాంటి ఒక చురుకైన కార్యకర్తలు ఈ పార్టీకి వెన్నుదన్నుగా ఉండడం వల్ల చాలామంది అమరుల త్యాగఫలం, సబ్బండ వర్గాల ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి తన లక్ష్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించి తద్వారా ప్రజలందరి ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నేతృత్వంలో మరి తెలంగాణ మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా అందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ఈరోజు కేసీఆర్ గారి అధ్యక్షతన ఈ పార్టీ దినదిన అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప ఘనత అందరికీ కూడా దక్కుతుంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ పరంగా కార్యకర్తలే మూల స్తంభాలని చెప్పుకుంటాం కనుక కార్యకర్తలందరం కూడా పనిచేసి పూర్వ వైభవాన్ని ఈ పార్టీకి తేవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను.